హలో అండి. మా మాయి ఫ్రిడ్జ్‌లో కాలీఫ్లవర్ చూసిన దగ్గర నుంచి ఖాళీగా ఉండే బదులు కాలీఫ్లవర్ పకోడీ చేయొచ్చు కదా అని చెప్పారు. ఖాళీగా నేనెక్కడున్నానని కాస్త కొట్లాడి సరేలే చేస్తా అని ఒప్పుకున్నా. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? సరేలే చేద్దామని చూసేలోగా శనగపిండి అయితే లేదు. మామయ్య శనగపిండి అయిపోయింది వెళ్ళి తే అంటే నాకు టైం లేదు, నేను క్యాంటీన్‌కి వెళ్ళాలని తప్పించుకుని వెళ్ళిపోయారు. సరే అయితే కాలీఫ్లవర్ పకోడీ క్యాన్సిల్ అనేసరికి లేదు మీ తమ్ముడున్నాడుగా వెళ్ళి తెస్తాడులే అని చెప్పి వెళ్ళిపోయారు. వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. మీడియం సైజులో కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని 50% వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో నార్మల్ వాటర్ వేసి కాలీఫ్లవర్ని కూల్ చేయాలి. తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, శనగపిండి ఇంకా వరపిండి వేసి మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కాలీఫ్లవర్ని మెల్లమెల్లగా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాలీఫ్లవర్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక బయట తీసేసుకోవడమే. కరకరలాడే కాలీఫ్లవర్ పకోడీ రెడీ. ఒకసారి టమాటా కచప్తో ఒకసారి ఆనియన్ తో తింటే భలేగుంది. అలా బయట బాల్కనీలో బాతాకాని కొట్టుకుంటూ బజ్జీని అయితే ఖాళీ చేసి మామయ్య పకోడీ ఎలా ఉందని అడిగితే పకోడీ లాగా ఉందని గాలి తీసేశారు.